హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th వరకు, థర్డ్ టు 10th వరకు గల పర్యాయ పదాలను అయితే చూద్దాము ఫ్రెండ్స్. తప్పకుండా 1 or 2 బిట్స్ అయితే వస్తాయి. సో ఇవి తప్పకుండా ప్రతి సెషన్లో అడుగుతున్నారు. లాస్ట్ నిన్న మొన్న రాసిన ఎగ్జామ్స్లో అయితే అడుగుతున్నారు. సో ఒకసారి అయితే చూద్దాం. మనము ఓన్లీ పర్యాయ పదాలే ఈ వీడియోలో వచ్చేసి నేర్చుకోండి తప్పకుండా. జలము. జలము అంటే నీరు, సలిలం, తోయం, ఉదకం, వారి. యశం. యశం అంటే కీర్తి, పేరు, ప్రతిష్ట, శ్లోకం, సమజ్ఞ. ఇల్లు. ఇల్లు అంటే గృహం, సదనం, విలాసం, గేయం. పొగడ్త. పొగడ్త అంటే స్తోత్రము, ప్రశంస, అభినందన, మెచ్చుకోలు. రవం. రవం అంటే ధ్వని, శబ్దం, సవ్వడి, రోద, చప్పుడు. కృపానం. కృపానం అంటే కత్తి, ఖడ్గం, అసి, కరవాలం. జలది. జలది అంటే సముద్రం, సాగరం, పయోధి, అబ్ది. నెక్స్ట్ దంష్ట్రలు. దంష్ట్రలు అంటే కూరలు, కత్తిరింపు పనులు. ఇవి ప్రీవియస్ ఇయర్ బిట్ ఫ్రెండ్స్. ఇది లంఘించడం. లంఘించడం అంటే దాటడము, దూకడము. నెక్స్ట్ పెయ్యి. పెయ్యి అంటే శరీరము, మేను, దేహము, కాయం. నెక్స్ట్ తావు. తావు అంటే చోటు, స్థలము, ప్రదేశం. నరుడు. నరుడు మనిషి, మానవుడు. అరణ్యం కాన, విపినం, వనం, అడవి. ఇది ఇంపార్టెంట్. రైతు కర్షకుడు, హాలికుడు, అన్నదాత, కృషివలుడు, భూమిపుత్రుడు. ఇది కూడా ఇంపార్టెంటే. పువ్వు విరి, సుమం, కుసుమం, పుష్పం, ప్రసూనం. మరణం చావు, మృత్యువు, మృతి. నెక్స్ట్ వన్ వాంఛ కోరిక, అభిలాష, తృష్ణ, కాంక్ష. నెక్స్ట్ వృక్షము చెట్టు, పాదపం, భూరూహం, భూజం, విటపి, తరువు. నెక్స్ట్ వన్ పల్లె జనపదం, గ్రామం. అండ ఆధారం, ఆసరా, తోడు, నీడ, ఆశ్రయం, రక్షణ, భద్రత. నెక్స్ట్ ఉన్నతి గొప్ప, ఘనత, పెంపు, మేటి, విశిష్టత. నెక్స్ట్ స్వేచ్ఛ స్వచ్ఛందం, స్వతంత్రం, విడుదల, విముక్తి, విమోచనం. నెక్స్ట్ వికాసం అభివృద్ధి, పెరుగుదల, పరిణామము, వృద్ధి. ఏనుగు ఇంపార్టెంట్. ఇది ఏనుగు కరి, హస్తి, గజం, నాగం. స్నేహితుడు దిస్ ఆల్సో ఇంపార్టెంట్. చెలికాడు, మిత్రుడు, నెచ్చెలులు. నెక్స్ట్ కనకం బంగారం, కాంచనం, పుత్తడి, పైడి, స్వర్ణం, అపరంజి, పసిడి. నెక్స్ట్ తారలు చుక్కలు, నక్షత్రాలు. నెక్స్ట్ జ్ఞాపకం జ్ఞప్తి, స్మరణ, యాది, స్మృతి. మబ్బు మేఘం, జీమూతం, జలదం, ఘనం, మేలు. నెక్స్ట్ గుండె హృదయం, యద, డెందం, హృదయం. మనము పర్యాయ పదాల నుంచి బిట్స్ అయితే చూద్దాము. ఒకే అర్థం వచ్చే వివిధ పదాలను పర్యాయ పదాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ బంగారం, కాంచనం, పుత్తడి, పైడి అను పదాలు గల అర్థము కనకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కనకం. మబ్బు పర్యాయ పదము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మేఘము, జీమూతము, జలదం. క్వశ్చన్ నెంబర్ 4 కాన, విపినం, వనం, అడవి అను అర్థాలు గల పదము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అరణ్యం. దంష్ట్రలు పర్యాయ పదము కానిది. దంష్ట్రలు అంటే కూరలు, కత్తిరింపు పనులు. పర్యాయ పదం కానిది ఆయుధాలు. క్వశ్చన్ నెంబర్ 6 ఏనుగు పర్యాయ పదం కానిది సింహము. ఏనుగు అంటే కరి, హస్తి, గజం. నెక్స్ట్ చుక్కలు, నక్షత్రాలు అను పర్యాయ పదాలు గల పదము. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 తారలు. క్వశ్చన్ నెంబర్ 8 చెవుల పిల్లి అను పర్యాయ పదం గల పదము. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 కుందేలు. క్వశ్చన్ నెంబర్ 9 తాబేలు, కమటం అను పర్యాయ పదాలు గల పదము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కూర్మము. తాబేలు, కమటం అంటే కూర్మం. క్వశ్చన్ నెంబర్ 10 నిషి, రజని, నిషీది అను పర్యాయ పదాలు గల పదము రేయి. క్వశ్చన్ నెంబర్ 11 పరాశర్యుండు అను పర్యాయ పదాలు గల పదము వ్యాసుడు, బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు. నెక్స్ట్ చరణం. చరణం పద్యభాగం, వేదభాగం అను పర్యాయ పదాలు గల పదము పాదం. నెక్స్ట్ వచనం, పలుకు, వాణి, నుడి, మాట అను పర్యాయ పదాలు గల పదము వాక్కు. నెక్స్ట్ సూర్యుడు, రవి, భానుడు, భాస్కరుడు, ఆదిత్యుడు, దినకరుడు అను పర్యాయ పదాలు గల పదము అహిమకరుడు. నెక్స్ట్ వన్
శిఖరం, అద్రి, కొండ, గుట్ట అను పర్యాయ పదాలు గల పదము పర్వతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పర్వతము. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే పర్యాయ పదాలు. తప్పకుండా నేర్చుకొని వెళ్ళండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్ లాస్ట్లో ఇస్తాడు మీకు పర్యాయ పదాలు. అవి చదువుకొని వెళ్ళినా చాలా యూజ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.